రాజా అయ్యా ధనంజయ రాజా అయ్యా శివసింగ రాజా బాగుందిలేమ్మా వాళ్ళ బసవన్న ఉమ్ము అని చెప్తా అయ్యా మహామంత్రి అయినా పక్కకి విరిగిపోతాయి నేను 1 గ్రాములు అయితే అయినా మా అప్ప 14 ఏళ్ళ కవిలో ఏమన్నాడు 3 ప్రశ్నలు చక్కగా సమాధానం ఇచ్చినాకో ఈ ఫ్రీగానే పంపించారు వెళ్ళిపోండి. కర్ణాటక పోతే ఇబ్బంది పడతారు, కన్నడ ఉంటుంది, తమిళ ఉంటుంది, బాధపడతారు. ఇటు వెళ్ళిపోండి మానుకోలే అన్న ఏమిలా పురాణ పడతారు ఎగురుతా దురుతారు మా ఊరికి చోళ కమ్మలు దిగిండు అందులో ఒక గింగులు కాచుకుంది ఏడ్చుతుంది. బాబు మూసిపెట్టుకో నువ్వమ్మా రగ్గు మూసి వేసుకొని అమ్మా ముసలి గుబ్బు మూసిపెట్టుకో అదే అదే గుబ్బు ఎవరు పని ఏం చేసింది? మేము అటువంటి పనులు చేయమన్నారా మహామంత్రి? మీరు అటువంటి పని చేసి నేను బ్యాకార్ రాబోతున్నా. అదంటే పని ఇల్లు మన మా ఊళ్ళే వీళ్ళంతా 2 రోజులంతా మా ఊళ్ళే. వీళ్ళంటి కాడ 2 పెట్టుకోలు సాగిన దానికి పుట్టు పుట్టింది ఆ పుంజంగా నాకు వాళ్ళు నాయుళ్ళు వాళ్ళు సాయిబులు ఏమన్నా సాయిబుల్లే కాదా మా ఊళ్ళో ఉన్నారు కొంచెం సాయిబులు ఉన్నారు ఇక్కడ ప్రజలు సాయిబులు అంతా ఉండాలి పక్క పుక్కులే పడతాయి అప్ప ఆయన కొన్ని వేసింది ఎవరు మీరు కదా నిజం ఒప్పుకోండి. మీరు ఇద్దరు తెంగేసి మీ దిబ్బలో గుత్త చూడి గ్యాలి పెట్టుకోపోతే నుంచి వల్ల తమ్ముడు ధరణసింగరాజా ఓపుతున్నాడు తమ్ముడు. అదంటే పోనీలేబ్బా అవి 2 పోనీలే. ఈ పల్లిపోరు గవర్నమెంట్ వాళ్ళు వేసింటే చెడిపిందని చెప్పి గడ్డన పెట్టింటే అది దెంగేసి చూడు. అటువంటి పనులు తమ్ముడు బుధాన్ని పెట్టుకొని మదనపల్లి అంటే నువ్వు వ్యాపారం చేస్తాడు. నువ్వు ఎవరిని చూసేవారు అనుకున్నావో? మేము అటువంటి దొంగతనాలు చేసేవాళ్ళం కాదు. నేను బేకారు నా కొడుకున్నా ఫోటో బేడీలు ఎత్తకుండా మీరు మాటిన రకంగా ఫోటో ఈ పక్క 2 చేతులు ఆ పక్క 2 చేతులు వేసి బేడీల వల్ల ముడిపడింది ఏమిటి? ఇది ధర్మం వచ్చేది కాబట్టి ధర్మ వేడులు పడవలేరా మహామంత్రి? మీరిద్దరు తర్వాత నేను బేకారు నా కొడుకున్నా ఈసారి పెట్టే అన్ని పడవ చూస్తా. వద్దు తమ్ముడా, మనం ఆడు ఉన్నాము ఎవడు ఉన్నాము వాళ్ళ మాట ప్రకారంగా వాడికి ఐడియా ఇస్తున్నాడు తమ్ముడు. నా కొడకల్లారా మామూలు గురమని చెప్పి జాబులు రాసి రెక్కల గురాన్ని పెట్టి 10 పెట్టి నువ్వు నీ సొంతాన్ని మోసం చేసింది కాక మళ్ళా దొంగతనాలు లేనిపోరు దొంగతనాలు చేసినారని నువ్వు ఎంత మాత్రం మాకు న్యాయం చేయాలి. గుర్రానికి పట్టణం వచ్చినాము కాబట్టి రెక్కలు ఉన్నాయని వెనక్కిపోతే బాగుండదని ఆడి ఉన్నాము సోరి ఉన్నాం. మేము ఖైదులు వేసుకోవాలి కానీ ఇటువంటి లేనిపోని దొంగతనాలు పెట్టుతా నీకు నీ సుల్తానికి ఎంత మాత్రం న్యాయం రా? నేనేం చెప్పినా ఇటువంటి మోసం చేసి ప్రజలందరినీ నాశనం చేసిన నా కొడుకులు మీరు ఏం బాగుపడతారు? నాశనం ఇంటే పోతారు. నువ్వు నేను చెప్తాను నేను బానప్పా నిజా కూడా మరో నన్ను చూస్తారు. నేను బాను కానీ ఈసారి బట్టి ఎందుకు కూడా నేను చూస్తా.
చూడండి, ఆ దక్షిణ దేశం పరిపాలన చేస్తున్న భూపతిరాజు కుమారులైన సూరసింగ్ రాజు, ధర్మసింగ్ రాజు గొప్ప పరాక్రమవంతులు, వీరాతి వీరులు అయినప్పటికీ సుల్తాన్ గుర్రాన్ని పట్టలేక సోలిపోయి 12 ఏళ్ల పాత ఖైదులో ఉన్నారు. వారికి ఇక్కడ పశువు కుంకం పెట్టాము. వారికి పశువు కుంకం పెట్టి ఆశీర్వదించిందిగా కోరుచున్నాము. అలాగే వాళ్ళకు దాన ధర్మం చేసిన వారికి దేవుడు కాపాడు, వస్త్రదానం చేసిన వారికి వైకుంఠం కలుగలని ఈ దేశింగరాజు కథలో దేశింగరాజు ఎల్లవేళలా మీకు కాపాడాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, తమ్ముడా ధర్మసింగ రాజా, ఈ వేడుక చేరులో ఎంత మోసపోతుంది ఎంత మోసపోయాడు తమ్ముడా. అన్నయ్య.